ప్రజల ఆత్మ బంధువు కామ్రేడ్ జీవి కృష్ణారావు 8వ వర్ధంతి సభ రేగుల రాఘవయ్య భవన్ ప్రాంతంలో ఏఐటియుసి నాయకులు నిర్వహించారు. ఈ సభలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు రావుల రవీంద్రనాథ్ తో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణారావుతో పనిచేసిన నెక్కంటి సుబ్బారావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో సభకు హాజరైన అతిథులు కృష్ణారావు చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను క్షుణ్ణంగా వివరించారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు రావుల అంజిబాబు, సురేష్ బాబు, మాల్యాద్రి, చిన్న ఆంజనేయులు, శివ తదితరులు పాల్గొన్నారు. రావులపల్లి రవీంద్రనాథ్ ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈ సంతాప సభ వర్ధంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది. కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు గుంటూరు నగరంలో అనేకమైనటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా జట్ల లేబర్ యూనియను, ముఠా కార్మిక సంఘము, అదేవిధంగా పొగాకు రంగంలో పనిచేసేవాళ్ళు, జూట్ మిల్లులో పనిచేసేవారు, వీళ్ళందరికీ కూడా కొన్ని చట్టాలు వర్తించినటువంటి సందర్భాల్లో కూడా యాజమాన్యాలతో ప్రధానంగా మాట్లాడాల్సినటువంటి యాజమాన్య సంఘాలతో మాట్లాడాల్సినటువంటి అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వం కన్నా కూడా కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాలు మధ్య చర్చలు జరిపి ఫలితాలు సాధించేటటువంటి సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఆయన జీవి కృష్ణారావు. మరి యాజమాన్యాలకి, కార్మిక వర్గానికి మధ్య అనుసంధానకర్తగా, ఒక నాయకుడిగా, మరి సమ్మెలో కార్మిక వర్గాన్ని రెచ్చగొట్టడం లాంటి సమస్యలు కాకుండా సమస్య పరిష్కారానికి ఏం మార్గాలు ఉన్నాయో అన్వేషించుకొని ఆ సమస్య పరిష్కారానికి ప్రధానంగా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో చర్చలు జరపాలనేటటువంటి అంశం పైన అటు యాజమాన్యాలకి, ఇటు కార్మిక వర్గం గారి 8వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి, ఏఐటియుసి నగర సమితి, పట్టణ ముఠా కార్మిక సంఘం ఇవన్నీ కూడా కలిపి పెద్ద ఎత్తున ఈ రోజున ఈ యొక్క వర్ధంతి సభను నిర్వహించడం అనేది జరిగింది. కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు ఉత్తమ కమ్యూనిస్టు, అలాగే ఉత్తమ కార్యదీక్షాపరుడు, అలాగే తాను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాడినటువంటి యోధుడు. కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి ఆదర్శాలని, తాను అనుసరించిన విధానాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ పోరాటాలకి ఈ సందర్భంగా పునరంకితం అవుతామని తెలియజేస్తా ఉన్నాం.